రాష్ట్రమంతా హైడ్రా. నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడే, అప్పగిస్తే సరే లేదంటే చర్యలు. అంటే ఇది కూలగొట్టడానికి కక్ష సాధింపు కాదు చేయడం. అసలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటేనే ఇలాంటి కబ్జాలు చేయడం వల్లనే. ఈ నాలాలు బఫర్ జోన్లు ఇవన్నీ కబ్జా చేయడం వల్లనే ఈరోజు వర్షాలు ఇంత భారీగా రావడము, ప్రజలకు ఈ నష్టపరిహారం జరగడం. కానీ ఈ రాష్ట్రమంతా ఈ హైడ్రాను నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడని ప్రభుత్వం చెప్పడం. కానీ ఒకటి ఏంటిదంటే ఇవన్నీ ఏ విధంగా అయితే కబ్జాలు చేసి కట్టినరో ఈ బడబాబులంతా రాజకీయ నాయకులైనా సెలబ్రిటీస్ అయినా తర్వాత ఈ విధంగా అన్ని కబ్జాలు చేసుకొని రౌడీ షీటర్లైనా మొత్తం ఈరోజు ప్రజలకు నానా రకాలుగా ఇబ్బంది వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చూడాలి బాగా. ఒక్కసారి కాకుండా ఒకసారి నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడే, అప్పగిస్తే సరే లేదంటే చర్యలు. అంటే మీ దగ్గర ఉన్నది ఏదైతే ప్రభుత్వానికి అప్పగిస్తే పర్వాలేదు, లేకపోతే షోకాజ్ నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ వర్షాల వల్ల ఎంత ఇబ్బందికరం ఏర్పడ్డది ప్రజలకు. బట్టలు, పుస్తకాలు, పిల్లలు, ఇల్లు మొత్తం అన్నీ కొట్టుకపోయి రకరకాలుగా కార్లతో సహా ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇవన్నీ కాలనీలో కొద్దిగా మునిగిపోయి అపార్ట్మెంట్లకు నీళ్ళు వచ్చి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతిపక్షాలు ఏమంటాయంటే అధికార పార్టీని లేవదీస్తున్నది. హైడ్రా ఎక్కడ తప్పు చేస్తున్నది? ప్రజలకు అర్థమైంది కదా, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, ప్రజల మంచి గురించే కదా, ప్రజల మనోభావాల గురించే కదా, ప్రజల ప్రయోజనాల గురించే కదా చేసేది. కొంచెమన్నా ఇప్పుడు ఈ టైంలో ఈ పరిస్థితిని బట్టి ప్రతిపక్షాలు ఇలాంటి రాజకీయాలు చేయకూడదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. కానీ ఇంకా వీళ్ళకి బుద్ధి లేకుండా ఏదేదో కథలు పడతా ఉన్నారు మొత్తం. అక్కడ ఈరోజు ఒకడు అంటున్నాడు, పనికి మళ్ళీ పేడ్ ఛానల్లోడు, కేసీఆర్ ఇక రంగంలో దిగిండు, కేసీఆర్ మొత్తం రంగంలో దిగిండు, రేవంత్ ఇక చూసుకోంట ఏం చేస్తాడో కేసీఆర్ దిగి. అంటే మన స్తంభించిపోయిన ఆ స్తంభాలు నిలిచిపోతాయా ఆయన రంగంలో దిగితే? పోనీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉంటాయా, లేకపోతే మనుషులు కొట్టుకోపోకుండా ఉంటారా, లేకపోతే వర్షాలు బంద్ అవుతాయా, లేకపోతే చేన్లు గిన మునిగిపోకుండా ఉంటాయా? తెలంగాణ రాష్ట్రానికి నష్టపరిహారము అండ్ బాగా కాకుండా సంతోషంగా ఉంటాయా? ఈయన ఒక్కడే దిగి మొత్తం చేస్తే ఇక రంగంలోకి దిగిండంటే అధికార పార్టీకి ఏదో జరుగుతుంది అంట. ఆడొకడు అంటాడు పేడు ఛానల్లోడు వెదవా. అది అర్థం ఉండాలి మాట్లాడితే, నీతి నిజాయితీగా మాట్లాడాలరా, అడక తినేటట్టు కాదు. వాడేదో బిచ్చమిస్తున్నాడు కదా అని నువ్వు ఆ రూట్లో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు మంచి చేయడము తప్పుతున్నది. నీ బాధ ఏంటి అంటే రేపు వాని పేరు తలచకోకపోతే, ఆ ప్రతిపక్షాన్ని పేరు ప్రజల్లోకి తీసుకోకపోతే నా గతి ఇక ఏకాగతి, నేను ఏమైపోతాను అనే బాధతో నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నావు ఒక మీడియాలో ఉండి, ఒక మీడియా సోదరునిగా. తర్వాత నువ్వు చేసేది ప్రజలకు అందించు, నీ గొంతుకతో ప్రజల ముందుకు తీసుకెళ్ళు. కానీ అది ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా తప్పుడు పనులు చేయడానికి కరెక్ట్ కాదు. ఒక్కసారి చూడండి మళ్ళా తిరిగి హైదరాబాదు హైడ్రా తరహాలో జిల్లాలు కమిటీలు. అంటే ఇక్కడ హైదరాబాదే కాదు, ఇక్కడ జిల్లాలకు మొత్తము హైడ్రా తరహాలో జిల్లాలు మొత్తం కమిటీలు. రాష్ట్రంలో 6,000 కోట్ల మేర వరద నష్టం. 6,000 కోట్ల అంటే ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు అప్పులపాలు చేసిపోయినరు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకు టైమే లేదు, 8 నెలల. ఈ మధ్యన అసెంబ్లీ నడిచింది, తర్వాత రాష్ట్ర సీఎం పరిశ్రమల గురించి నిరుద్యోగ సమస్య పోవడానికి అమెరికా వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చి 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు మధ్యలో వర్షాలు వారం రోజుల నుంచి ఇక ఆయన ఎక్కడ పని చేయనిస్తలేరు ప్రజల గురించి. తర్వాత రాగానే రైతు రుణమాఫీ చేసిండు. ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి వస్తుంటే ఈ పుల్లలు పెట్టడం అనేది ఈ పేడ్ ఛానళ్ళు. తర్వాత ఏమైపోయింది, ఈ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు నష్టపరిహారం అంటేనే దరిద్రం వాళ్ళది బీఆర్ఎస్, ఇంకోటి ఏం లేదు. కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలి, రాష్ట్రానికి 2,000 కోట్లు సాయంగా ఇవ్వాలి. ప్రధాని మోదీని రాష్ట్రానికి రమ్మని కోరాము. ప్రజలు కష్టాల్లో ఉంటే కేటీఆర్ జల్సాల్లో. కరెక్టే ఇది. ప్రజలు కష్టాల్లో ఉంటూ అధికారులకు సూచనలు ఇచ్చుకుంటా ఈ ఇన్స్ట్రక్షన్ ద్వారా వెళ్ళి మళ్ళా రాష్ట్ర సీఎం గిన అవి పట్టించుకొని అక్కడ
ప్రాబ్లం ఏమవుతున్నది అనేది ఒక్కొక్కటి పరిశీలన చేస్తున్నాడు తప్ప ఇక ఆయన వాళ్ళ చెల్లెల్ని నడిపించుకుంటూ ఈ మధ్యన జలసాలు చేస్తుండు. బావ ఓతిరు, మామ ఓతిరు, బామ్మడిది ఓతిరు. వాళ్ళ పనే అది కదా. తెలంగాణ రాష్ట్రం నిలువున ముంచిన ఘనత వాళ్ళదే కదా.